మందకి ఎలా ఉండాలి? మనం మాదిరిగా ఉండాలి. పందిలపల్లి నేను ట్రాన్స్ఫర్ అయినప్పుడు అస్తవ్యస్తంగా ఉంది హాస్పిటల్. అది ఎన్నింటికి? ఉదయం ఒక స్టాఫ్ 7ంటికి రావాలి, ఆ తర్వాత వారు 8ంటికి రావాలి, నేను 9ంటికి వెళ్ళాలి. టైమింగ్ అది తెలుసా? నేను వెళ్ళేటప్పటికి మొట్టమొదటి చేరుకున్నది నేనే. ఎవరు రావట్లేదు, తాళం వేసింది, అటెండర్ తాళం తీశాడు. 11:30 కూడా వస్తున్నారు హాస్పిటల్కి. ఎన్నింటికి? 11:30 కూడా. మరి ఇంకోళ్ళ నుంచి వచ్చి ఒక ఆమె ఉంది, 12:30 వచ్చింది 1 గంటకి వెళ్ళటానికి. తెలుసా అండి? 1,22,000 ఆమె జీతం. జస్ట్ స్టడీ 10th క్లాస్. ఏఎన్ఎం సీనియర్ ఆమె, అందరికన్నా సీనియర్. ఏఎన్ఎం అన్నా సీనియర్. 1,22,000 ఆమె జీతం. 22 నిమిషాలు కూడా ఉండదు హాస్పిటల్కి వచ్చి, అస్సలు రాదామా. పైగా ఆమె వచ్చి ఎప్పుడు ఈ బస్సులు ఆలస్యం అంటా వచ్చింది లోనకి. చూశాను 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 తెలుసా? 8 గంటలకు వెళ్ళి కూర్చున్నాను హాస్పిటల్లో. రిజిస్టర్ ఉంది, ఆబ్సెంట్లు వేసా. 7 రోజులు చెప్పా రిజిస్టర్లో ఆబ్సెంట్ పడకూడదు. తొమ్మిది గంటలకు వెళ్ళాల్సిన వాడిని 8 గంటలకు వెళ్ళి కూర్చున్నాను ఎక్కడ. వాళ్ళకి ఇచ్చిన మొట్టమొదటి షాక్ ఏంటో తెలుసా? మందకు మాదిరి, ప్రభువుగా కాదు. ఆబ్సెంట్లు వేసేసారు, రాలేదు వాళ్ళు. నేను చెప్పా, నేను 8ంటికి వస్తున్నా, మీ అందరూ 7:30 కల్లా ఇక్కడ ఉండాలి. తెలుసా? ఆమె 12:30కి వచ్చిందే, 6:30కి వచ్చి కూర్చుంది. ఆమె జీవితంలో గొప్ప మార్పు 6:30కే అండి. తెలుసా? ఆమె కారు ఉంది, పైగా అది కారులో వచ్చింది. నేను ఆమెతో చెప్పా, నీ జీతం 1,22,000, నువ్వు ఇక్కడే ఉండాలి ఊర్లో, అక్కడి నుంచి రావడానికి లేదు. 10 కిలోమీటర్ పరిధిలో ఉండాలి, నువ్వు వేడే ఉండాలి. ఆమెతో చెప్పా, పేరు క్రైస్తవురాలు, నువ్వు మాదిరి లేదు, నీ కింద వాళ్ళు పని చేయటల్లా, నువ్వు ఇక్కడే ఉండాలి, ఇల్లు అద్దె తీసుకో, ఇక్కడే ఉండాలి నువ్వు. తెలుసా? బెస్ట్ పిహెచ్సి కింద తీసుకొచ్చాను దాన్ని. ఎంత కష్టపడాల్సి వచ్చిందో తెలుసా వాళ్ళని మార్చడానికి? వాళ్ళని మార్చడానికి బైబిల్ చిట్కా ఒకటే, ప్రభులుగా కాదు, దేనిగా? మాదిరిగా, అంతే. అందరికన్నా ముందు వచ్చేవాడిని, చూస్తూ ఉండేవాడిని ఎవరు వెళ్తారని. 4 గంటల దాకా ఉండాలి, వాళ్ళు ఎన్నడూ 2 తర్వాత లేరు. నేను 4 దాకా కూర్చుంటే ఇంకా ఈయన వెళ్ళడా, ఎందుకు ఎక్కడికి వెళ్ళటానికి? నేను కూర్చునేవాడిని కావాలని. మాదిరి ఇది దేవుడు చెప్పాడు మనకి. మనం దాసులుగా మారాలి, ఇది చాలా ప్రాముఖ్యం. ఒక వ్యక్తి జీవితాన్ని మార్చడానికి బలవంతం కాదు, నువ్వేంటో చూపించాలి. ఇది మాదిరి, ప్రభు కోరుకున్నది ఇది.